Our unbelieving neighbors, non-Christian neighbors, they don't come to church. మన పక్కన ఉన్నటువంటి వారు, పొరుగువారు, అవిశ్వాసులైనటువంటి వారు, క్రైస్తవేతరులు, వారు మందిరానికి రారు. They don't come to church, but they look at you. వారు మందిరానికి రారు కానీ మిమ్మల్ని వారు చూస్తూ గమనిస్తున్నారు. In church they can hear about God's love, God's blessings. మందిరంలో దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క దీవెనల గురించి నేర్చుకోవచ్చు. But they're not coming to church. అయితే వారు మందిరానికి రావట్లేదు కదా. They see you. అయితే మిమ్మల్ని వారు చూస్తున్నారు. And they want to see results. అయితే ఆ ఫలితాలు కూడా వారు పొందుకోవాలని ఆశపడుతున్నారు. If they see us believing and reacting the same way, then they'll think, what is the point of being a Christian? అయితే లోకం నమ్ముతున్నట్టుగానే, లోకం స్పందిస్తున్నట్టుగానే మనం కూడా చేస్తున్నట్టయితే ఇక క్రైస్తవుడిగా ఉండడం విషయంలో ఉపయోగం ఏంటి అని వారు అనుకుంటారు. We can tell them we'll go to heaven if we believe in Jesus, but I'm sure their religion also has some form of heaven. యేసుని నమ్మినట్టయితే మీరు పరలోకానికి వెళ్తాను మనం చెప్పొచ్చు. వారి నమ్మికల మతాల్లో కూడా పరలోకానికి, మోక్షాన్ని చేరడానికి అనేక మార్గాలు చెప్తూ ఉంటారు. So the only thing that will convince them is results. అయితే వారిని ఒప్పించగలిగేది ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి ఆ క్రియలు వారు చూసినప్పుడు వారు నమ్మడానికి వీలవుతుందండి. And results absolutely matter. అయితే ఆ క్రియలు, మనం చేసేటువంటి కార్యాల్లో ఉన్నటువంటి ఫలితాలు చాలా విలువైనవి.